అందరికీ నమస్కారం. ఈరోజు మనం అవయవములు అంటే ఏమిటి అనే అంశాన్ని తెలుసుకుంటాం. ఉపమాలంకారంలో ముఖ్యంగా పూర్ణోపమాలంకారంలో అలంకారికులు గుర్తించిన 4 అంగాలు లేదా అవయవములు, వీటినే జయదేవుడు ఉపాదానములు అన్నాడు. అవి ఉపమానం, ఉపమేయం, సమాన ధర్మం, ఉపమావాచకం. వర్ణించదలిచిన వస్తువునకు పోలిక తెచ్చుకున్న మరొక వస్తువు దీనినే అవర్ణీయము, అప్రస్తుతము, అపకృతము, విషయి అని పిలుస్తారు. వర్ణించదలిచిన వస్తువు దీనినే వర్ణీయము, ప్రస్తుతము, ప్రకృతము, విషయము అని పిలుస్తారు. సమాన ధర్మము సాధర్మ్యము లేదా సాదృశ్యము. ఏ గుణాన్ని బట్టి ఉపమాన ఉపమేయములను పోల్చుతారో ఆ గుణానికే సమాన ధర్మము అని పేరు. వాచకము అనగా ఏ శబ్దం ఉపమాన ఉపమేయముల సమాన ధర్మమును సూచించినో అదే ఉపమావాచకం. ఉదాహరణకు వలె, వంటి, భంగి, కైవడి, మాదిరి, మార్కి, పగది, పోల్కి, తెరుగున, విధమున, తీరున, క్రియ మొదలైనవి. ఈ 4 అవయవములు అమరిన లక్షణమున్నదే పూర్ణోపమాలంకారం. పై వాటిలో ఏ ఒక్కటి లోపించినా లుప్తోపమాలంకారం అవుతుంది. ఉదాహరణకు ఆ అబ్బాయి ముఖము చందమామ వలె అందముగా ఉన్నది. ఉపమేయము ముఖము, ఉపమానము చందమామ, ఉపమావాచకము వలె, సమాన ధర్మము అందం. అంటే ఉపమానము అనగా అవర్ణ్యము, అప్రస్తుతము, అప్రకృతము, విషయం. ఉపమేయము అనగా వర్ణ్యము, ప్రస్తుతము, ప్రకృతము, విషయము. ఈ 4 అంగాలు లేదా అవయములు లేదా అమరినటువంటి అలంకారాన్నే పూర్ణోపమాలంకారము అంటాం. వీటిలో ఏ ఒక్క అంగము లోపించినా లేదా అవయవము లోపించినా దానిని లుప్తోపమాలంకారం అంటాం. ధన్యవాదములతో మరొక నూతనాంశంతో కలుసుకుంటాం.